ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇతర పార్టీలో చేరితే అలా చేరిన వారి ఇంటిపై 1000 మందితో దాడి చేయిస్తానని హెచ్చరించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల కార్యకర్తలకు హుకుం జారీ చేశారు. అమ్మతోడు ఒట్టు వేసి చెప్తున్న తస్మాత్ జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో వర్గ రాజకీయాలు ముదిరిపోయాయని ఆరోపించారు. బీఆర్ఎస్ లో ఒక్కటే వర్గం ఉంది, అది కేసీఆర్ వర్గం మాత్రమని చెప్పారు. తన గెలుపు కోసం కార్యకర్తలు పనిచేశారని, వచ్చే ఎన్నికల అభ్యర్థుల గెలుపు కోసం తాను పనిచేస్తానని కౌశిక్ రెడ్డి వెల్లడించారు. ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసి వేదిక మీద ఉన్న పెద్దలు కన్విన్స్ చేసి ఒకరికి తీసుకొని వద్దాం. నేను మీకు మాత్రం సీరియస్ గా చెప్తా ఉన్నా, ఎన్నికలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది కొత్త పుస్తకాల ఎన్నికల్లో వస్తుంటారు, పోతుంటారు. మళ్ళా మన మండలాన్ని పట్టించుకునేది ఉండదు, పోయేది ఉండదు. కాబట్టి ఆ కొత్త పుస్తకాలను మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అనేది కూడా మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇలా కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపులు తన్నుకుంటున్నారు, బీజేపీ పార్టీలో 2 గ్రూపులు తన్నుకుంటున్నారు. ఇలా గ్రూపులు లేని పార్టీ ఒకటే ఒక జెండా, కేసీఆర్ గారి జెండా, కేసీఆర్ గారి వర్గం ఈ కమలాపూర్ కానీ హుజూరాబాద్ నియోజకవర్గంలో కానీ ఉండదని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం.